కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టారని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్ అన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్ని అక్రమమేనని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారని తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పారని తెలిపారు. విచారణకు సంపూర్ణంగా సహకరించారని అజరుద్దీన్ అన్నారు. Cooperating with the investigation, which were made are baseless, frivolous, and done with a malified intention. Beyond that, I have nothing more to say. I don't want to go into the details. This is my statement. Please record it. That's all I am going to say. Before all the cases which the FIRs have been filed, all the FIRs are baseless, frivolous, and with a malified intention. There is nothing I have to say beyond that. So, but is it politically motivated now? That I don't know. That I don't know. This is my... కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టారని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్ అన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లన్నీ అక్రమమేనని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారని తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పారని తెలిపారు. విచారణకు సంపూర్ణంగా సహకరించారని అజరుద్దీన్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రానా సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. దాదాపు 8 గంటల పాటు కూడా ఈడీ అధికారులు అజరుద్దీన్ ప్రశ్నల వర్షం కురిపించడం నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే దాదాపు 3,80,00,000 దాకా కూడా అక్రమాలు జరిగాయి. అవి చేతులు పెద్ద ఎత్తున కూడా మారాయి. అవి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనే దానిపై కూడా అధికారులు ఇవాళ పలు ప్రశ్నలు కూడా సంధించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ ఉప్పల్లో నమోదైనటువంటి కేసు అక్రమం అంటూ కూడా ఆయన సమాధానం చెప్పారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఈ యొక్క జిమ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ, బాల్స్ కొనుగోలు కానీ, అలాగే సెలక్షన్ ప్రాసెస్ లో కానీ, ముఖ్యంగా స్టేడియం రెనోవేషన్ విషయంలో కూడా నేను నిబంధనలు పాటించి దాని తగ్గట్టుగా టెండర్లు నేను పిలిపించాను. ఆ టెండర్లు వాళ్ళు కోట్ చేసిన అమౌంట్ కి మాత్రమే మేము ఆ పేమెంట్ చేస్తాం, కానీ ఎక్కడ కూడా అక్రమంగా అయితే మేము చేయలేదంటూ కూడా ఆయన ఇవాళ అధికారులకి చెప్పడం నేపథ్యం అయితే కనిపిస్తే, అయితే ఈ హెచ్సీఏలో సంబంధించిన ఇప్పటికే పలు అకౌంట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు పరిశీలించారు. 2020 నుంచి 2023 వరకు కూడా ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలు, పైగా నిధులు పక్కదారి పట్టాయనేది కూడా ఇటు ఈడీ అధికారులు కూడా భావించారు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఆయన ముందు పెట్టినటువంటి నేపథ్యం పడుతుంది. అయితే అవి పెట్టినప్పుడు ఆయన ఎటువంటి సమాధానం అయితే ఇవ్వలేనట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే విచారణ అనేది కొంచెం లేట్ అయింది. ఆయన దాదాపు 10:30-11 గంటలకు ఇవాళ ఈడీ కార్యాలయానికి వస్తే ఇవాళ నైట్ 8 గంటలకి బయటకు వచ్చినటువంటి సందర్భము. అంటే చాలా సుదీర్ఘంగానే ఇవాళ అజరుద్దీన్ ని ప్రశ్నించారు. మరొక మారి ఈడీ అధికారులు విచారణకు పిలిస్తే కంపల్సరీ రావాలంటూ కూడా వాళ్ళు చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇప్పుడైతే ప్రాథమికంగా కొన్ని స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి మరికొంతమంది పేర్లు కూడా అజరుద్దీన్ చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. నేను ఏదైతే అప్పుడున్నటువంటి కమిటీ అప్రూవల్ తీసుకొని సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ, సిఇఓ కానీ వీళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ, ఈ యొక్క నిధుల చెల్లింపులు అనేది కూడా చేశారంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి, సో పోలీసులు కానీ అలాగే ఈడీ అధికారులు కూడా వాళ్ళపైన కూడా విచారణ చేసే అవకాశం ఉంది. వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఈ నిధుల గోల్మాల విషయంలో A1 గా అజరుద్దీన్ ఉన్నాడు కాబట్టి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఇతర దేశాలకు వెళ్లి చట్టం ఉల్లంఘన చేశారనేది కూడా ఈడీ అధికారుల ఆరోపణ. సో ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా విచారించిన తర్వాత ఇవాళ అజరుద్దీన్ పిలిపించారు. చాలా సుదీర్ఘంగానే నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే మీడియా ముందుకు వచ్చిన తర్వాత మాత్రం ఆయన నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈడీ అధికారులు వచ్చిన తర్వాత అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారనేసి కూడా ఆయన సమాధానం చెప్పారు. అయితే ఏదేమో కానీ ఆ హెచ్సీఏలో అప్పట్లో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలపైన మాత్రం అజరుద్దీన్ మెడకు మాత్రం ఇదైతే చుట్టుకొని ఉంది. అయితే ఈడీ అధికారులు ప్రాథమికమైనటువంటి ఆధారాలు అయితే కొన్ని సేకరించారు కాబట్టి త్వరలోనే కొన్ని అరెస్టులు కూడా ఈ కేసులో ఉండే అవకాశం ఉందనేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రానా.